95 న్యూస్ ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. పేపర్ వార్త కార్యక్రమంలోని ఇక ఈరోజు మన ముందు ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు, ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ఇక ఫస్ట్ మనం లీకేజీపై నివేదిక ఇవ్వండి అనేది మొదటిగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక సంస్కరణల బాటలో టీఎస్పీఎస్సీ అనేది మనకి మొదటిగా ఇచ్చారు. అలాగే ఆ తర్వాత మార్గదర్శి చైర్మన్ ఎండీలపై కఠిన చర్యలు వద్దు అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఆ తర్వాత చూసుకుంటే ఇక సుదీర్ఘ విచారణ అనంతరం మనకి రెండో రోజు కవితను 10 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఈడీ అధికారులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఈనాడు పత్రికలు ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా ఎమ్మెల్సీ కవిత కూడా చూపిస్తున్నారు. ఇవిగో నా సెల్ ఫోన్లు అంటూ కూడా తన మొబైల్ ఫోన్లన్నింటిని కూడా ఈడీ అధికారులకు వెళ్లే ముందుగా తన ఫోన్లన్నింటిని కూడా చూపిస్తూ మరి తన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా కూడా అన్నింటినీ కూడా ఈడీ అధికారులకు 100% పూర్తిగా సహకరిస్తూ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను అనే విధంగా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అలాగే కేంద్రానికి సుప్రీం నోటీసులు కూడా జారీ చేసినట్లుగా మనకి ఇక్కడ మరొక ప్రధాన వార్త. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక లీకేజ్పై నివేదిక ఇవ్వండి అనేది టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రశ్న పత్రాల గురించి వాటికి సంబంధించిన మరి సంస్కరణ బాటలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన విశేషాలు చూసుకున్నట్లయితే డీటెయిల్స్ చూసినట్లయితే ఇక సిట్కు హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే పిటిషన్లోని ఆరోపణలపై కౌంటర్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక దాఖలు చేయాలి అంటూ కూడా కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా కొన్ని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఇక దర్యాప్తు శరవేగంగా కొనసాగాలి అన్నట్లుగా కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా దర్యాప్తు పక్షపాతంగా జరుగుతుందనడానికి కూడా ఒక ప్రాథమిక ఆధారాలు ఏవీ లేవని స్పష్టీకరణ కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. కొందరు చూసినట్లయితే ఈ లీకేజీపై మరి కొన్ని కరెక్ట్ ఆధారాలు అయితే ఏవీ లేవు అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి సిట్ మరింత దర్యాప్తు వేగవంతం చేయాలి అనే విధంగా కూడా మనకి పేపర్ లీకేజీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సో సంస్కరణల బాటలో టీఎస్పీఎస్సీ అనేది డీటెయిల్ చూసుకున్నట్లయితే పటిష్ట సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ, కమిషన్ ఉద్యోగాలకు ప్రత్యేక నియామకం కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రభుత్వానికి ఎప్పటికే ప్రతిపాదనలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మార్గదర్శి చైర్మన్ ఎండీలపై కఠిన చర్యలు వద్దు అంటూ మనకి ఇక్కడ మరొక వార్త సంచలనంగా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మార్గదర్శి పిటిషన్లన్నీ కూడా సీజే ముందు ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మొత్తం కూడా మనం సెకండ్ పేజ్లో 15th పేజ్లో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మార్గదర్శి చైర్మన్ అలాగే ఎండీలపై కఠిన చర్యలు మాత్రం తీసుకోవద్దు, వాటికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించాలి అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సుదీర్ఘ విచారణ అనేది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్పై జరుగుతున్నటువంటి ఆ కోణంలోనే మరొకసారి మనకి రెండో రోజు కూడా కవితను 10 గంటల పాటు విచారించారు. అంటే మొన్న వెళ్ళినప్పుడు మళ్ళీ రెండోసారి కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఇక నిన్నటి రోజు కూడా తాను వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు నిన్న కూడా ఆమెను ఖచ్చితంగా 10 గంటల పాటు విచారించారు. సుదీర్ఘ విచారణ జరుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు అయితే కరెక్ట్గా దొరకట్లేదు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక 10 గంటల తర్వాత కూడా మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు వరుసగా రెండో రోజు విచారించినప్పటికీ కూడా తను తిరిగి మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందేమో లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో అనే సందేహాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని కూడా త్రోసిపుచ్చుతూ మళ్ళీ విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం తను విక్టరీతో బయటికి రావడం జరుగుతూనే ఉంది అనేవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తూనే ఉంది. సో వాటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. అయితే కవిత చెప్తున్నారు, ఇవిగో నా ఫోన్లన్నీ కూడా మరి ధ్వంసం చేసిన ఫోన్లన్నిటి ఆధారాలను కూడా సేకరించారు అనేది కూడా మనకి ఒకటి తెలుస్తున్నప్పుడు
మరి ఆ ఫోన్లు ధ్వంసం చేయలేదు, ఇంకో నా ఫోన్లు ఏవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అన్నట్లుగా మరి ఫోన్లు కూడా తను చూపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనకి ఒక ఫోటో రూపంలో కూడా ఇచ్చే చూడొచ్చు. ఇక ఈడీ విచారణ అనంతరం ఇంకా పెళ్ళై ముందు మొబైల్ అన్నింటినీ కూడా చూపించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక తనపై బురద జల్లే ప్రయత్నం ప్రతిపక్షాలు అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అన్నట్లుగా కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపిస్తూ ఉన్నారు. తనపై బురద జల్లే ప్రయత్నాలు తప్ప ఇవేమీ అక్కడ ఏం కూడా నాపై ఎటువంటి నిందలు లేవు, నేను నిర్దోషిని అన్నట్లుగా మరి తను చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అందరు కూడా ఇది బురద జల్లి కక్షపూర్తి సాధింపు తప్ప మరొకటి ఏది లేదు అన్నట్లుగా మాత్రం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూస్తే గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ కేసులో కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది అనేది మనకి మరొక వార్తగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూసినట్లయితే దానికి సంబంధించి కూడా శాసనసభ పాస్ చేసినటువంటి బిల్లులను ఆమోదించకపోవడం మరి గవర్నర్కు సంబంధించిన విషయం కాబట్టి ఇది కూడా మనకి ప్రధాన హెడ్లైన్గా అయితే ఇచ్చారు. కొంతమేర ప్రస్తావించారు కానీ పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు. పూర్తి డీటెయిల్స్ మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ ప్రధానంగా మెయిన్ హెడ్లైన్ అంటే ఇవిగో నా ఫోన్లు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చూపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ప్రధానంగా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మరొక వార్త చూసి మీకు ఇప్పుడు గుర్తొచ్చామా అనేది పార్టీని నమ్ముకున్న వారికి ఏం న్యాయం చేశారు అంటూ కొన్ని మరి హెడ్లైన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరు ఏంటి అనేది చూసినట్లయితే మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా టీఎస్పీఎస్సీకి సంబంధించి అలాగే ఉద్యమంపై కేంద్రం కొరడా చూపిస్తుంది అనేది కూడా ఒకటి. ఇక అన్ని ఫోన్లు ఎందుకు మార్చారు అనేది కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నారు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. సో ఫస్ట్ చూసినట్లయితే ఎమ్మెల్సీ కవిత ఫోన్లు చూపిస్తూ ఉన్నారు. నా ఫోన్లు ఎక్కడ కూడా ధ్వంసం అవ్వలేదు, నా ఫోన్లు ఎక్కడ కూడా పోలేదు, నా ఫోన్లన్నీ నా దగ్గర ఉన్నవి చూడండి అంటూ తన మొబైల్ ఫోన్స్ అన్నిటిని ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితిని ఆ దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం ఆమె వ్యక్తిగత భవిష్యత్ భంగం కలిగించడమే కాబట్టి మరి నా ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకొని మరి ఎన్నో పర్సనల్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో ఉంటాయి, అవన్నిటిని కూడా తీసుకొని ఒక మహిళ దగ్గర అవన్నీ అలా చేయటం ఒక మహిళను కించపరిచినట్లే ఉంటుంది అనేది కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఇక ఆమె వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కల్పించారు కొంత అనేది మాత్రం ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈడీ అధికారి జోగేంద్రకు కూడా కవిత నిరసన లేఖ కూడా పంపినట్లుగా తెలుస్తుంది. ఒక లేఖను కూడా లిఖించారు అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతిలో చేస్తాం. యాజిటీస్గా మనం ఈనాడులో కూడా అదే చూసుకున్నాం. మరి అలాగే సేమ్ మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. ఇంకా చూస్తే పాత ఫోన్లను వంట మనిషి, తోటి కోడలు ఇలా చాలామంది వాడతారని చెప్పేసి ఈడీకి ఆమె వివరణ ఇచ్చారు. పాత ఫోన్లు నేను వంట మనుషులకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. నేను ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ మారుస్తూ ఉంటాను, నాకు ఇష్టమైన ఫోన్స్ కొనుక్కుంటూ ఉంటాను అన్నట్లుగా కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే చాలామంది నా ఫోన్లు వాడుతూ ఉంటారంటూ కూడా ఆమె ఈడీకి వివరణ ఇచ్చారు. ఇక ఫోన్ల ధ్వంసం ఆరోపణపై తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈడీ దురుద్దేశంతోనే వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత మాత్రం ఒక ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. తదుపరి విచారణపై వివరాలు తెలపని ఈడీ అధికారులు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా మరి ఇచ్చారు. అలాగే అన్ని ఫోన్లు ఎందుకు మార్చారు అంటూ కూడా ఈడీ కూడా క్వశ్చన్ చేస్తున్న ప్రతి ఒక్క ఫోన్ మీరు మార్చేశారు కదా, అవన్నీ అసలు ఎందుకు మార్చారు, మార్చాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు. అప్పుడు ఇంకా ఈడీ విచారణకు వెళ్లే ముందు ఫోన్లన్నీ చూపుతున్నటువంటి ఎమ్మెల్సీ కవిత ఒక ఫోటోను కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే కవితను తరచి ప్రశ్నించిన ఈడీ ఇంకా తనను పదే ప్రతి క్వశ్చన్ కూడా ఎంతో క్షుణ్ణంగా ఎంతో పటిష్టంగా ప్రతి విషయంలో కూడా ఆచితూచి తనను ఎంతో జాగ్రత్తగా విచారించినట్లుగా కూడా ఈడీ అధికారులు అక్కడ మనకి తెలుస్తుంది. అలాగే ఒకే రోజు రెండు ఫోన్లు ఎందుకు వాడారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఒక్కటే రోజు మీరు 2 మొబైల్స్ ఎందుకు వాడుతూ వస్తూ ఉన్నారు, మీరంతా కూడా ఒక దగ్గర గ్యాదర్ అయినారు కదా ఒక హోటల్లో, అలాగే మీరు ఆ టైంలో అక్కడ ఎందుకు అంతమంది గ్యాదర్ అయ్యారు అంటే రామచంద్రన్ పిల్లై మీరంతా ఎందుకు గ్యాదర్ అయ్యారు, అక్కడ అసలు ఏం టాపిక్ నడిచింది ఏంటి అనేది కూడా ఎంతో స్పష్టంగా మరి ఈడీ అధికారులు తనని
విచారించినట్లుగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా బుచ్చిబాబు కావచ్చు, పెళ్ళై కావచ్చు, కవితను కావచ్చు, అందరినీ కూడా ఒక్కొక్కరిగా సెపరేట్‌గా కూడా ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత అందరినీ కూడా కూర్చోబెట్టి కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి కూడా ఒకరిని ఒకే దగ్గర ఉంచి కూడా మళ్ళీ వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. ఇవన్నీ కూడా మినిమమ్ 10 గంటల పాటు విచారణ కొనసాగింది. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అయితే ఇది ఒకే కొలిక్కి రాలేదనే చెప్పాలి. మళ్ళీ తదుపరి విచారణ కొనసాగొచ్చు అనేదైతే ఉంది. ఇంకా మళ్ళీ తను బయటికి రావడం కూడా జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏ క్షణం ఏం జరుగుతుందో అంటూ కవిత చుట్టూ బిగుసుకున్నటువంటి ఉచ్చుల నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ తన కూతురు ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అనే ఒక సందిగ్ధత అయితే సీఎం కేసీఆర్‌కి ఉంది. కానీ ఖచ్చితంగా మేము పోరాడతాం, పోరాడి గెలుస్తాం, న్యాయం మా వెంటే ఉంటుంది. ఇవన్నీ కూడా బురద జల్లే ప్రయత్నాలు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొకటి చూసినట్లయితే అసలు వాటిని మార్చాల్సిన అవసరం ఏంటి అంటూ ఒకే రోజు 2 ఫోన్లు వాడారు. అవి కూడా కొత్త ఫోన్లు వాడుతూ ఉన్నారు. మళ్ళీ వాటిని అసలు మార్చాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా చాలా క్షుణ్ణంగా ఈడీ అధికారులు విచారించారు కవితని అనేది మాత్రం మనకి ఆంధ్రజ్యోతిలో ఎంతో క్లియర్‌గా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే రెండో రోజు కూడా 10 గంటల పాటు విచారణ కొనసాగింది. తన 10 ఫోన్లను వారికి సమర్పించిన ఎమ్మెల్సీ అంటే తాను మినిమం తన దగ్గర ఒక 10 మొబైల్ ఫోన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 10 మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులకు ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. అవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా ఆ విషయంలో కొంత కవిత కూడా ఇది ఒక మరి మహిళను కించపరిచే విధంగా, మహిళ యొక్క గోప్యతకు భంగం కలిగించే విధంగా ఈ విధంగా ఈడీ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు అన్నట్లుగా తను కూడా మాట్లాడడం జరుగుతుంది. మరొకటి చూసినట్లయితే ఇంకా జరిపిన 10 ఫోన్లను వారికి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత ఇక తర్వాత వాళ్ళు జరిపిన సంభాషణ అంతటిలో కూడా సందేశాలపై ఈడీ ఆరా కూడా తీసినట్లుగా మనకి తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా శరత్ రెడ్డి, బుచ్చిబాబు, అభిషేక్, బోయినపల్లి ఫోన్లను కూడా మార్చడం పైన ప్రశ్నల వర్షం కురిపించారు అనేది అయితే తెలుస్తుంది. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో తన యొక్క చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మార్చేశారు. అసలు వాళ్ళందరూ మార్చాల్సిన అవసరం ఏముంది? మీరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇన్ని ఫోన్లు ఒకే రోజు వాడాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మీ పాత ఫోన్లు వేరే వాళ్ళకి ఇచ్చానని చెప్పడం దేనికి? ఇప్పుడు వాడుతున్న ఫోన్లు ఒకే రోజు ఒక 2 ఫోన్లు 3 ఫోన్లు అలా కంటిన్యూ వాడాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా 10 అవర్స్ మినిమం విచారించారు. మరి ఈ విచారణలో కూడా తదుపరి మరి ఎక్కడి వరకు వెళ్తుంది విషయం అనేది కూడా మళ్ళీ తన విచారణకు రావాల్సిన అవసరం ఉంటుంది అనే విధంగా ఉంది. ఇక శరత్ రెడ్డి, బుచ్చిబాబు ఫోన్లను కూడా మార్చడంపై అన్ని ప్రశ్నలు కూడా వేశారు. ఇంకా వాటికి సరైన ఆన్సర్స్ అయితే రాలేదు. కాబట్టి ఇంకా దర్యాప్తు జరగాల్సిందే అనేది కూడా ఒకటైతే మనకి ఇచ్చారు. దర్యాప్తు ఇంకా ఎన్నాళ్ళు జరుపుతారు, ఇంకా ఎంతకాలం ఈ దర్యాప్తులు జరుపుకుంటూ వెళ్తూ ఉంటారు, మ్యాటర్ని ఎంతవరకు పొడిగిస్తూ ఉంటారు అనే విధంగా అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. దీనికంటూ ఒక ఎండింగ్ అయితే ఇంతవరకు పడలేదు. కాబట్టి ఇంకా స్టాప్ అనేది రాలేదు. మళ్ళీ దీనికోసం ఇంకెప్పుడు మళ్ళీ ఉంది ఏంటి, మళ్ళీ విచారణ కొనసాగాల అవసరం లేదా అనే దానిపై పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం 13th పేజ్లో మరి ఆంధ్రజ్యోతి 13th పేజ్లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక ఖచ్చితంగా 3 వారాల్లోనే అన్ని నివేదికలు కూడా సమర్పించాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు తనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు కొన్ని సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరొక వార్త మనం చూసినట్లయితే మీకు ఎప్పుడు గుర్తొచ్చామా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. పార్టీని నమ్ముకున్న వారికి నేను న్యాయం చేశారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు పదవులు మాకు గుర్తింపే లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా దిగుమతి అయిన వారే పదవుల్లో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ధిక్కార స్వరంతో డివిజన్ స్థాయి నేతలు, ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు అనేది మనకి ఇక్కడ ఇస్తున్నాం. ఇక సీఎం దృష్టికి అన్నిటినీ తీసుకెళ్తామంటూ కూడా మంత్రులు కూడా చెప్తున్నారు. పదవులు మరి ఇంకా పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరిగినట్లయితే ఎక్కడ కూడా లేదు. మీకు అన్ని న్యాయాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా? మేము ఇప్పుడు గుర్తుకొస్తున్నామా? ఇంత పార్టీ కోసం పోరాడం, పార్టీ కోసం ఎంతో చేసాం, ఎన్నో త్యాగాలు చేసాం, అయినప్పటికీ కూడా ఎవరికి కూడా గుర్తింపు రాలేదు, కనీసం గుర్తులేము. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఎలక్షన్ మూమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కవితను విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో టాపిక్స్ డైవర్ట్ చేయడానికి కొన్ని మరి లేవనెత్తుతున్నారు అనే విధంగా మాత్రం మేము ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. చూసినట్లయితే
ఇంకా అలాగే డివిజన్ స్థాయి నేతలు అందరూ కూడా బీఆర్ఎస్ బహిరంగ సభలో అన్ని విషయాలు కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా మంత్రులు కూడా చెప్తున్నటువంటి దృశ్యాలు. మీ అందరికీ కుటుంబ పాలన కోసం కుటుంబం అంతా కూడా ఉద్యోగాలు, పదవులు ఉన్నాయి, కానీ మాకైతే కనీసం అట్లీస్ట్ గుర్తింపు కూడా లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే ఇక హిందూ శ్రేణుల్లో భూకంపం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం ఒక ప్రధాన వార్త ఇచ్చారు. ఇక రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పాకిస్తాన్, భారత్ సహా 9 దేశాల్లో ప్రకంపనలు జరిగాయి. భూకంప తీవ్రత అనేది మనకి కొంత ఇచ్చారు. ఇక ఈ దాటికి కొందరు ఇళ్లలో నుంచి కూడా బయటకు పరుగులు తీసినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రభావం ఎక్కువగానే చూపుతూ ఉన్నట్లుగా ఇచ్చారు. ఆసుపత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ, ఢిల్లీ, కాశ్మీర్లో రోడ్లపైకి ప్రజలు పరుగులు తీసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హాస్పిటల్ అన్నింటిని కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అక్కడి గవర్నమెంట్. అలాగే ఇంకా అన్ని చోట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అక్కడ అంతా కూడా రెస్క్యూ టీమ్ అంతా కూడా రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ అనేక చోట్ల ఈ భూకంప ప్రకంపనలు అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో మాత్రం రోడ్లపైకి ప్రజలు పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే భూకంప తీవ్రతకు కొంత భయం అయితే ఏర్పడింది, కానీ ఇప్పుడు వరకు అయితే ప్రాణ నష్టాలకు సంబంధించి అయితే మనకి ఏది ఇవ్వలేదు. సో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి 14th పేజీలో ఇచ్చారు. మనకి పైన మాత్రం జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్ మాత్రమే ప్రస్తావించారు ఆంధ్రజ్యోతిలో. సో మరొక వార్త చూసినట్లయితే ఇక సాక్షి చూసుకుందాం మనం. మరొక వార్తాపత్రిక చూసినట్లయితే సాక్షి దినపత్రిక చూద్దాం. ఇక సాక్షి దినపత్రికలో కూడా మనకి మొదటిగా ప్రధాన వార్త అంటే కొలువుల కలవరం అనేది ఒకటి ఇచ్చారు. తర్వాత ఫోన్లు ధ్వంసం చేశానని ఎలా ఆరోపిస్తారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందుకే గతంలో కూడా వాడిన ఫోన్లన్నీ స్వాధీనం చేస్తున్నాను అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. అంటే ఫోన్లు స్వాధీనం చేశాను, ఫోన్లు ఎలా మార్చారు, ఎందుకు మార్చారు అని అడుగుతున్న నేపథ్యంలోనే నేను ఎవరెవరికైతే నా పాత మొబైల్స్ అన్నింటినీ కూడా వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాను, అవన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాను, అవన్నీ కూడా మీ ముందు హాజరుపరచడానికి, మీ ముందు పెట్టడానికి అన్నట్లుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్తున్నారు. ఇక ఫోన్లు ధ్వంసం చేశానని ఎలా ఆరోపిస్తారంటూ కూడా ఈడీ అధికారులు తను క్వశ్చన్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఫోన్లు వాడకంపై కూడా అనేక ప్రశ్నలతోటి నిన్న ఈడీ అధికారులు తనను విచారించారు అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సంచలనంగా అయితే ఈడీ అధికారులకు సంబంధించింది. ఇక కొలువుల కలవరం అనే దానికి సంబంధించి చూస్తే టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దుతో ఉద్యోగార్థుల్లో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలామంది కలవరపడుతున్నారు, ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. ఈ టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం కూడా మరి ఒక కొలిక్కి రావట్లేదు. ఇంకా చూస్తూ ఉన్న కొద్ది రోజులు గడుస్తున్న కొద్ది ఒకరొకరుగా బయటకు వస్తూనే ఉన్నారు. దీనికంటూ ఒక అంతం లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఎంతో కష్టపడి ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని, మరి గోల్డ్ అమ్ముకొని, ఇలా అన్ని అమ్ముకొని కూడా ఫీజులు కట్టుకొని వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి కోచింగ్ సెంటర్లలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మాత్రం ఆవేదన చెందుతున్నారు. మరి వాళ్ళందరూ నిరుద్యోగుల జీవితాలతో ఇది సర్కారు ఆటలాడుకుంటోంది నిరుద్యోగుల జీవితాలతో అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మంత్రి కేటీఆర్ మాత్రం ఒక్కటే చెప్తున్నారు, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పులకి మరి సర్కార్ని నిందించడం ఎంతవరకు సమంజసం అన్నట్లుగా కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే దీని విషయంలో ఎంతవరకు సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనేది మాత్రం అటు బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై సమగ్ర విచారణ కొనసాగించాలంటున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయానికి వచ్చినట్లయితే సిట్ దర్యాప్తు మరింత వేగవంతం చేయాలన్నారు. ఇంకా మరికొందరు చూసినట్టు ప్రొఫెసర్ కోదండరాం చూసినట్లయితే ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అన్నట్లుగా కూడా వాళ్ళు రాస్తారోకులు, ధర్నాలు అన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఏది చూసుకున్నా కూడా కొలువుల విషయానికి వచ్చినట్లయితే ఎంతో కలవరమే చెందుతున్నారు అందరూ. మరి నిరుద్యోగులంతా ఎన్నో ఆశలతోటి మరి ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్స్లో మరి పాస్ అయిన వాళ్ళు కావచ్చు, అర్హత ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా మళ్ళీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి చదవాలి, ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళు ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే గ్రూప్ 1 కోసం ఉద్యోగాలు వదిలిపెట్టిన కొందరు కూడా ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక అప్పులు చేసి కోచింగ్ కేంద్రాలు చేరిన మరికొందరు ఈ విషయంలో ఎంతో బాధపడుతూ ఉన్నారు అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు, అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో చదువుకొని మరి ఎంతో ర్యాంకులు సాధించిన వాళ్ళు కూడా ఎంతో కలవరం చెందుతున్నారు అనేది మనకి క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇక వారు పడిన కష్టం అంతా కూడా మొత్తం ప్రయాస వ్యర్థమైపోయింది అంటూ కూడా కొందరు ఆవేదన చెందుతున్నారు. దీని ద్వారా మనస్తాపానికి గురవుతున్న ఎంతోమంది విద్యార్థులు అలాగే నిరుద్యోగులు ఉన్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు.
అలాగే మళ్ళీ సన్నద్ధం అవ్వడం ఎలా అంటూ కూడా ఎలా మళ్ళీ అనేది కూడా విద్యార్థుల్లో ఒకంత ప్రస్తావన అయిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సందిగ్ధత ఎక్కువగా ఉంది విద్యార్థుల్లో కావచ్చు, అలాగే నిరుద్యోగుల్లో కావచ్చు. మళ్ళీ ఇప్పుడు మరి మంత్రి కేటీఆర్ అయితే ఒకటే చెప్తున్నారు, మళ్ళీ కొత్తగా ప్రశ్నపత్రాలన్నీ కూడా కొత్తగా వస్తాయి. వాటన్నిటికీ ఈసారి ఆల్రెడీ ఫీజు చెల్లించి కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళెవరు కూడా ఫీజు చెల్లించకుండా మళ్ళీ వాళ్ళందరూ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకోవచ్చు ఫ్రీగానే. మళ్ళీ వాళ్ళందరికీ కూడా మరి అన్నిటిని కూడా లంచ్ కూడా ఏర్పాటు చేస్తాము అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా ఫుల్ సపోర్ట్గా సర్కారు ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయం అంత చిన్న విషయం, దాన్ని అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు అంటూ మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా పిల్లల కోసం పుస్తలు తాకట్టు పెట్టిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కన్న బిడ్డల బాధ చూడలేక తల్లడిల్లిపోతున్న కొంతమంది తల్లిదండ్రులు అంటూ కూడా వారి భవిష్యత్తును ఉద్దేశించి కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది ఆస్తులు అమ్మొచ్చు, కొంతమంది తల్లిదండ్రులు పుస్తల తాడులు ఉంటాయి, అలాంటివి కూడా అవి కూడా అమ్మేసి పిల్లలు ఫీజులు కట్టిన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఎంతో అగమ్య గోచరంగా ఉంది, ఎంతో బాధాకరంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు విద్యార్థి జీవితం ఎటు, నిరుద్యోగుల జీవితం ఎటు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలా, మళ్ళీ ఎలా వస్తుంది పేపర్, అసలు ఈ పేపర్లు ఎంతవరకు లీక్ అయ్యాయి, ఎంతవరకు ఏం జరుగుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే దానిపై విద్యార్థులు అలాగే నిరుద్యోగులు అందరూ కూడా ఒక కలత చెందుతూ, ఆవేదన చెందుతూ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరిలో కూడా అనేది. ఒక ఫస్ట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మళ్ళీ ఇప్పుడు రాకపోవచ్చు కొంతమందిలో. మరి ఆల్రెడీ అర్హత సాధించిన వాళ్ళు మళ్ళీ చేయాలా అన్నట్లుగా, మళ్ళీ రాయాలా అన్నట్లుగా వాళ్ళు కూడా ఎంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అనేది అయితే మనకి సాక్షిలో ప్రధాన వార్తగా మనకి మెయిన్ అంటే అదే ఇచ్చారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. దేనికి సంబంధించి అనేది మనం చూసుకుందాం డీటెయిల్స్. అలాగే స్నేహితుడికి షేర్ చేశాడు అనేది కూడా మనకు ఒకటి. ఇక ప్రగతి భవన్లో పేపర్ లీకేజీ మూలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక నిరుద్యోగుల గోస సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కోదండరామ్ ఎన్నో ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ ఇద్దరు కూడా మరి నిరసన కొనసాగిస్తున్నారు విద్యార్థుల పట్ల. ఈ పేపర్ లీకేజీలు త్వరగా ఈ విషయాన్ని బయటకు తీసుకురావాలి, అసలు ఏం జరుగుతుంది, ఎంతవరకు నెక్స్ట్ విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది మొత్తం ఖచ్చితంగా సర్కారు ఒక నివేదిక ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫస్ట్ చూస్తే స్నేహితుడికి షేర్ చేశాడు అనేది చూస్తే లీకేజ్ కేసులో టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి పేరు, అతనికి వాట్సాప్ ద్వారా గ్రూప్ 1కి సంబంధించినటువంటి పేపర్ పంపిన ప్రవీణ్ కుమార్. తను వాట్సాప్ ద్వారా తన స్నేహితుడికి కూడా లీక్ చేసిన పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తన ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సిట్ దర్యాప్తులో తేలింది అని తెలుస్తుంది. అలాగే ఇంకెంతమంది దీనికి సంబంధించి ఉన్నారు, అసలు ఇది ప్లాన్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఇది 2018 నుంచి 2018 నుంచే ఈ యొక్క పేపర్ లీకేజ్ అనే ప్రణాళికలు వాళ్ళు ముందుగానే స్కెచ్ వేసుకున్నట్లుగా కూడా సిట్ దర్యాప్తులో తెలుస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా పేపర్ని తన వాట్సాప్ ద్వారా తన స్నేహితుడికి పంపించేశాడు. అలాగే ప్రిలిమ్స్లో కూడా అతడు క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా అందులో తీసుకొని ప్రశ్నపత్రాలు సిట్ బండి సంజయ్ కూడా కొన్ని నోటీసులు జారీ చేశారు. అసలు అవన్నీ ఎలా జరిగాయో అనేది కూడా మొత్తం ఒక నివేదిక ఇవ్వాలి అంటూ అటు సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలి, లేదంటే సిబిఐకి అప్పగించాలంటూ కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మొదటిగా అంటే మనం ఫస్ట్ ఈరోజు మెయిన్ ప్రధాన వార్తలు అంటే ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి, అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎక్కువగా మనకి ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రతి పేపర్లో కూడా మెయిన్ అంటే మనకి ఇవే కనిపిస్తుంది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.